రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండేలా కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల ఎంపికై కసరత్తులు మొదలుపెట్టేశారు. జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కాకినాడలోని బస చేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ వ్యవహారాలను సమీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి జిల్లాలో జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు ఆ స్థానాలను ఖచ్చితంగా తమకు ఇవ్వాల్సిందని టీడీపీ వద్ద షరతులు పెట్టే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్న పవన్ వాటి ఆధారంగానే ఎంపికలు చేపడుతున్నారట. పనిలో పనిగా తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపుకు డోకా ఉండదు అనే విషయాన్ని పవన్ సర్వేల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ మేరకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి తన గెలుపునకు ఎటువంటి డోకా లేకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గంలో ఓటమి ఎదురు కావడంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే పవన్ జాగ్రత్తలు పడుతున్నారట. అది కాకుండా జగన్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేసుకుని పవన్ ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఎలక్షన్స్ కోసం మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగంలోకి దిగుతున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.